హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ చూద్దాం. అలాగే కంటెంట్లో మనము ఏ టాపిక్ అనేది ఏ క్లాస్లో నుంచి ఏ క్లాస్లో ఉంది అది మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఇదంతా మనం చూద్దామండి. మళ్ళీ ఎత్తుక్కునే పని లేకుండా ఏ క్లాస్లో ఉందనేది ఇక్కడ డైరెక్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి థర్డ్ నుంచి 10th వరకు అండి. థర్డ్ నుంచి 8th వరకు ఫుల్ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్తో మీకు ఆల్రెడీ కోర్స్ అనేది న్యూ కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది. పర్చేస్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో 3rd 4th 5th అనేది దాదాపు 1 year అయింది పెట్టి. అది మనకు డిస్ట్రిక్ట్స్ అనేటివి చూసినట్టయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్తోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు న్యూ అప్డేటెడ్ ఇక్కడ యాప్లో ఏదైతే పెట్టున్నామో ఆ డిస్ట్రిక్ట్స్ ఏమైనా న్యూ అప్డేట్స్ ఉంటే కానీ అక్కడ మనకు చేంజ్ చేయడం అనేది జరిగింది. కొత్తగా క్లాసెస్ చెప్పించడం కాబట్టి సో మీరు ఈ యాప్లో ఉండే క్లాసెస్ కూడా వినండి. మీరు యూట్యూబ్లో ఉంది కదా అది సరిపోతుంది అనేది అనుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టి 1 year అవుతుంది. అది ఓల్డ్ అండి. న్యూ డిస్ట్రిక్ట్స్ అనేటివి మారాయి. సో ఇక్కడ మీకు యాప్లో ఉండేటివి మాత్రము న్యూగా ఉంటాయన్నమాట. సో చూడండి, 3rd to 8th సంబంధించి అన్ని క్లాసెస్ సంబంధించి ఫుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు చూసినట్టయితే ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్డ్గా మీకు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ 9th 10th అనేది లింక్ టాపిక్స్ అనేటివి పెట్టడం జరిగిందండి. మిగతా ఏమైనా ఉన్నా కూడా అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. పీడిఎఫ్స్ అనేటివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్ టు 10th వరకు పెట్టేసి ఉన్నాము. 9th వరకు న్యూ ఉంది, 10th ఓల్డ్ ఉంది, న్యూ ఉంది. రెండు పెట్టున్నాం అనమాట. ఓల్డ్ అనేది మనకు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఓల్డ్ అనేది మీరు జిరాక్స్ చేయించుకోవచ్చు. ఇదంతా మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఈ తెలుగు సంబంధించినటువంటి తెలుగు మీడియంలో సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోండి. 9th మ్యాథ్స్ అయితే కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు ఎలా చదవాలనేది కూడా తెలియదు అనమాట. బిట్స్ ఎలా వస్తాయి అనేది కూడా లేదు. అంతా మనకి ఎలా ఉందంటే థీరమ్స్ ఇచ్చున్నారు, నిరూపణలు చేయడం అనేది ఇచ్చున్నారు. అది ఎలా బిట్లు వస్తున్నాయి, అది చదువుకోవాలా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎలా చదువుకోవాలి, ఎలా బిట్ వస్తుంది, ఆ థీరంని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చెప్పున్నాము. చూడండి, మిస్ అవ్వద్దు అసలు. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు కోర్స్ అనేది ఇప్పుడు మీకు ఆఫర్లో ఉందన్నమాట. 100 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు కానీ పర్చేస్ చేసుకుంటే 400కే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 9th 10th అప్డేట్ చేస్తూ ఉండే కొద్దీ మీకు కూడా అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మన టెస్ట్ సిరీస్, దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మీకు సపరేట్ ఉందండి. 499. ఇదైతే మొత్తం వీడియో క్లాసెస్, ఇదైతే మీకు టెస్ట్ సిరీస్. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అది పర్చేజ్ చేసుకున్న క్లాస్ వినడము, ఇడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మన పీడిఎఫ్స్ నుంచి ప్లస్ మన టెస్ట్ సిరీస్ నుంచి ఎక్కువగా బిట్లు అనేటివి టెట్లో ఆల్రెడీ రిపీట్ అయినా చూసే ఉన్నాము. డిఎస్సికి మాత్రం మిస్ చేసుకోవద్దండి. చాలామంది మన ఛానల్ వాళ్ళే 140 130 పైన కూడా స్కోర్ చేశారనమాట. ఒక 5-6 మెంబర్స్ దాకా మనకు కామెంట్ కూడా చేశారు కదా. సో డిఎస్సికి మాత్రం చూడండి, మీకు అంతా అకాడమీ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈజీగా మీరు మార్క్స్ అనేటివి గెయిన్ చేయవచ్చు. ఇవి కూడా మీకు ఎలా ఉంటాయి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు 3rd to 8th క్లాసెస్ ఉన్నాయి కదా, వాటి మద్దతునే ఇది లెసన్స్ వైజ్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మీరు లెసన్ వైజ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. నేను ఇవి కంప్లీట్ చేశాను 3rd 4th 5th ఇలాగ మీకు వరుసగా చూసుకుంటూ వచ్చారంటే కన్నా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనేది. టాపిక్ వైజ్ కన్నా ఇలా క్లాస్ వైజ్ చదవడమే బెస్ట్ అనమాట. ఇది మెయిన్ కోర్సెస్ అయితే. ఈ 2 కోర్సెస్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ తీసుకోండి. లేదు మాకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి కావాలి అంటే పిఐఈ కానీ జీకే కరెంట్ అఫైర్స్ ఆల్ సబ్జెక్ట్స్ కావాలి అంటే ఇవైతే మీకు టాపిక్ వైజ్ ఉంటాయి. టాపిక్ వైజ్ కావాలంటే కన్నా 599 రూపీస్తో ఉంది. మీకు అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ అయితే చెప్పించినటువంటి క్లాసెస్ ఉన్నాయి. ఇది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఆల్ కావాలన్నా లేదంటే టాపిక్ వైజ్ ఉంటాయన్నమాట. ఇక్కడ లెసన్ వైజ్ కాకుండా. సో ఇదైనా పర్చేస్ చేసుకోవచ్చు. 1 రూపీకి సంబంధించి సైకాలజీ టెస్టులు ఉన్నాయండి, రాసుకోండి. టాపిక్ వైజ్ ఉంటాయి. ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. లేదు మాకు ఓన్లీ పీడిఎఫ్స్ కావాలన్నా కూడా మీకు 199 రూపీస్తో ఓన్లీ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ ఈ కోర్సెస్ కొన్నారనుకోండి 3rd to 8th ఇవన్నీ, ఈ కొన్న వాళ్ళకి ఏం అవసరం లేదు, ఆల్రెడీ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఒకవేళ మాకు ఏ కోర్సెస్ వద్దు ఓన్లీ పీడిఎఫ్స్ చాలు అనుకుంటే కన్నా అది తీసుకోవచ్చు అనమాట. ఈ లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేయండి. అక్కడ మన యాప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేస్తే అక్కడ మీకు కోర్సెస్ కనిపిస్తాయి. అక్కడే పే చేశారంటే అక్కడే ఓపెన్ అనేది అవుతుంది. ఇదైతే మీకు అందరూ మిస్ అవ్వద్దండి. ఈ కోర్సు ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది ప్రతి డిఎస్సి అభ్యర్థి దగ్గర కంపల్సరీ ఉండాల్సినటువంటి కోర్స్ అండి. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారో లెసన్ వైజ్ ఎక్కడ ఇవ్వట్లేదు చూడండి. ఇప్పుడు మనం లెసన్స్ చూద్దాము. సైన్స్ కంటెంట్ అండి. టాపిక్ చూద్దాము, ఏ క్లాస్లో ఉంది అనేది చూద్దాము. మీకు కన్వీనియంట్గా ఉండడానికి అని చెప్పి
ఈ విధంగా రాసున్నామంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్ సంబంధించి ఎన్ని లెసన్స్ ఉన్నాయి, సెమ్ ఈ గీత కొట్టున్నామంటే ఇది సెమ్ 1 అని, ఇది సెమ్ 2 అని, ఇలాగ 4th, 5th, 6th సైన్స్, ఓకే, 7th సైన్స్, 6th సోషల్, 7th సోషల్, ఈ విధంగా 8th సంబంధించి మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ రాసున్నాము. ఇలా ఈ పిక్స్ కూడా మీకు వాట్సాప్ ఛానల్లోను మరియు టెలిగ్రామ్లోను షేర్ చేస్తాం, జాయిన్ అవ్వండి అందరూ. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఇలా ఉండడం వల్ల మీకు ఇవి మీరు జిరాక్స్ అయినా చేయించుకోండి, లేదంటే ఇవైనా మీరు రాసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల మీరు ఏవైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో 9th, 10th అయినా ఏవైనా లింక్ టాపిక్స్ ఉంటే కన్నా అవి అక్కడే మీరు టిక్ కొట్టుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ టాపిక్స్లో ఇచ్చారు కదా మనకి మెయిన్ నోటిఫికేషన్లో, మళ్ళీ ఎవ్రీ బుక్ తీసి ఎత్తుక్కునే పని లేకుండా ఇక్కడే మనము ఎక్కడ ఉందని చెప్పి డైరెక్ట్ ఆ బుక్ తీసి చదువుకోవచ్చు అనమాట. ఈ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇంకా సజీవ ప్రపంచం సంబంధించి చూసినట్టయితే సజీవ మరియు నిర్జీవ వస్తువులు, ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 8 మార్క్స్ ఉంటుందండి. అంటే 16 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఓకే, ఇది అందరికి తెలిసిందే. 3rd to 8th వరకు ఉంటుంది. 3rd to 8th వరకు మొత్తం చదవాలి. లెవెల్ అనేది 10th వరకు, అంటే లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివామనుకోండి ఆ లెవెల్ అనేది 10th వరకు చదువుతాడు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినట్టయితే సజీవ ప్రపంచం, సజీవ మరియు నిర్జీవ వస్తువులు, ఇది మనకు 6th క్లాస్లో ఉంది, చెప్తాను అది కూడా. జీవుల యొక్క లక్షణాలు, మొక్కల రకాలు, మూలికలు, పొదలు, చెట్లు, ఆవాసాలపైన ఆధారపడినటువంటి భూ సంబంధమైనటువంటి జలచరాలు, ఎడారి ప్రాంతాలు, ఎడారి మొక్కలు, ఇవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. జలచరాలు నీటి మీద నివసించేటివి, భూచరాలు, ఓకే, జలచరాలు, మనకి ఇంకా ఎడారి ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు సంబంధించి, జంతువులకు సంబంధించి మొత్తం చూసుకుంటాం. ఇక్కడ మొక్కల్లో ఉన్నటువంటి భాగాలు, వాటి యొక్క విధి ఏమిటి, ఇవి చూద్దాం. మొక్కలు, జంతువులకు మళ్ళీ కింద టాపిక్ ఉందిలేండి. మొక్కలకు సంబంధించి ఏమైనా వస్తే కనుక అదంతా మనం ఈ పై టాపిక్లోనే వచ్చేస్తుంది. సజీవ మరియు నిర్జీవ వస్తువులు అనమాట. జంతువులకు సంబంధించి కూడా వస్తుంది, కానీ కింద టాపిక్ ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలకు సంబంధించి చూద్దాము. 3rd క్లాస్ ఈవీఎస్లో సంబంధించి సెకండ్ లెసన్ ఉంది కదా, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, ఇది మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే కిందదైతే జంతువుల కిందకి వస్తుందిలేండి. నెక్స్ట్ హరిత ప్రపంచం అండి, హరిత ప్రపంచం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్లాస్ చూద్దాము. 5th చూసినట్టయితే ఇక్కడ మనకు వాతావరణ మార్పు కూడా ఒక రకంగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, వాతావరణ మార్పు కూడా చదువుకోవాలి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే మనకు వేరే టాపిక్లో కూడా కవర్ అవుతుందండి, ఇక్కడ కాకపోయినా కూడా జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. లేదంటే 3rd క్లాస్లో సెకండ్ లెసన్, నెక్స్ట్ 4th క్లాస్లో సెకండ్ లెసన్ హరిత ప్రపంచము. 6th క్లాస్లో చూడండి, 6th క్లాస్లో చూసినట్టయితే మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే చెప్పాను అక్కడ మీకు. సజీవ నిర్జీవ ఉన్నాయి కదా, సో అక్కడ మనకు మొక్కల గురించి తెలుసుకుందాంలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సజీవ నిర్జీవ లక్షణాలు, ఆవాసాలు, ఈ రెండు చదువుకోవాలన్నమాట. 4th లెసన్, 6th లెసన్, ఇది మనకు లింక్డ్ సంబంధించి, ఇది మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అని దానికి సంబంధించి 6th సైన్స్ వరకు చూసుకున్నాము. 7th సైన్స్ చూసినట్టయితే మొక్కల్లో పోషణ. ఓకే, మొక్కల్లో పోషణ, ఇక్కడ మనకి భూచరాలు, జలచరాలు ఇచ్చారు కదండి, ఇవన్నీ మీకు ఎడారి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు పేరు టాపిక్ లేకపోయినా ఈ లెసన్స్ ఉన్నాయి చూడండి, లెసన్స్, ఈ లెసన్స్లో మనకి మధ్యలో రావడం అనేది జరుగుతుంది టాపిక్స్. ఆ లెక్కను మీకు ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది, లెసన్ మొత్తం చూసుకోవాలి. 7thలో అయితే ఫస్ట్ లెసన్ చూసుకోవాలి, ఇది మళ్ళీ సపరేట్ వస్తుంది, చూసుకుందాము. ఇది కూడా మనకు చూసుకోవచ్చు సపరేట్, మళ్ళీ ఇంకొక సబ్ టాపిక్ కింద కూడా చూసుకుంటాం ఇది. సో ఇదే మనకి 7thలో అయితే మనకు ఫస్ట్ లెసన్ మొక్కల్లో పోషణ అనేది చూసుకోవచ్చు. మొక్కలలో ప్రత్యుత్పత్తి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది సోషల్, ఇది మనకు 8th సంబంధించి సపరేట్ ఈ లెసన్సే మెన్షన్ చేశారు. 8th సంబంధించి మళ్ళీ లాస్ట్లో మనం చూసుకుందాము, అక్కడ మనకు సేమ్ ఆ టాపిక్సే మెన్షన్ చేశారండి. నెక్స్ట్ మనకి 9th చూద్దాం. 9th లింక్డ్ ఏమన్నా ఉన్నాయా అంటే జీవుల మౌలిక ప్రమాణం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్లో కూడా కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. టిష్యూస్, కణజాలాల్లో మనకు వృక్ష కణజాలం వీటి గురించి వస్తుంది అనమాట, సో అది కూడా చూసుకోవచ్చు. 10th బయాలజీ అనేది ఇక్కడ మొక్కలకు సంబంధించి అయితే లేదు కానీ, అంటే మొక్కలకు సంబంధించి లేదు కానీ ఇవన్నీ మిగతా వేరే టాపిక్లో కవర్ అయితే అక్కడ చూసుకుందాం. ఇది మనకు సంబంధించి మీరు కూడా ఒక పేపర్లో రాసుకుంటూ ఉండండి, సజీవ ప్రపంచం అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. 3rd చెప్పాను, 4th చెప్పాను, 6th చెప్పాను, 7th ఫస్ట్ లెసన్ చెప్పాము, నెక్స్ట్ 7thలో 8th లెసన్ చెప్పాము, నెక్స్ట్ 8th జియోగ్రఫీ అయితే ఏం లేదు. 9th సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ది కూడా చదవాల్సి వస్తుంది, సెకండ్ది కూడా చదవాలి, ఎందుకంటే వృక్ష కణజాలం వస్తుంది అనమాట ఈ 6th ఈ లెసన్లో అనమాట. ఓకే, ఇదండి మొక్కలకు సంబంధించి చూసుకున్నాం, జీవులకు సంబంధించి లక్షణాలని. నెక్స్ట్ జంతువులకు సంబంధించి చూద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఓవిపెరస్, వివిపెరస్, శాకాహార, మాంసాహార అంటే ఉభయాహార జంతువుల గురించి.
నెక్స్ట్ పక్షులు వాటి ఒక ముక్కులు ఎలా ఉంటాయి, ఇదంతా 4th క్లాస్ ఉంది, 3rd 4th, ఇదంతా 3rd 4th లోనే ఉంది. ఇది కూడా పెంపు జంతువులు అడవి జంతువులు కూడా 3rd 4th. ఆవాసాల ఆధారంగా జంతువుల రకాలు ఎలా ఉన్నాయనేది కూడా ఇది మనకు చూసుకుందాం. 7th ఉంది, 10th ఉంది. నెక్స్ట్ ఇదంతా మనకు సేమ్ అదే వస్తుంది, జంతువులకు సంబంధించి వస్తుందండి. చూద్దాము. మళ్ళీ 3rd క్లాస్ నుంచి వచ్చినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, ఓకే, ఇది చదువుకోవాలి కంపల్సరీ. దాంట్లో మనకి లింక్డ్ అదే మనకు ఆ టాపిక్ అనేది వస్తుంది. ఇక 3rd లెసన్ 4th EVSలో కూడా 3rd లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు. నెక్స్ట్ 5thలో అయితే ఏమీ లేదనమాట. 6thలో చూద్దాం. ఇటు సజీవులు లక్షణాలు ఉన్నాయి కదా, దీంట్లో కూడా జంతువుల గురించి వస్తుంది. సో ఎట్లా మనం ఫస్ట్ దాంట్లో చదివాం కాబట్టి కవర్ అయిపోతుంది. సో అందుకే ఆ లెసన్ మెన్షన్ చేయలేదు అక్కడ. నెక్స్ట్ 7th సంబంధించి ఇది జంతువుల పోషణ కంపల్సరీ చదవాలి. జంతువుల్లో పోషణ 7th సంబంధించి 2nd లెసన్. ఇది కూడా చదవచ్చు కానీ మళ్ళీ మనకు అవుతుంది. 7th లెసన్ కూడా చదవాలి. మొక్కలు మరియు జంతువుల యొక్క రవాణా, జంతువుల పోషణ చదవాలి. మొక్కలు మరియు జంతువులలో రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ జంతువుల్లో ప్రత్యుత్పత్తి కూడా చూడొచ్చండి. జంతువుల ప్రత్యుత్పత్తి కూడా చదవాలి. ఈ కణము ఇదంతా మళ్ళీ ముందు టాపిక్స్లో మళ్ళీ కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మొక్కలు జంతువుల యొక్క పరిరక్షణ, ఇది కూడా మనకు జంతువులకు సంబంధించి చదవాలి. ప్లస్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా మొక్కలు, వాటిని కూడా రిలేటెడ్ అనేది అవుతుంది. సపోజ్ మీకు పీడిఎఫ్లో ఏమైనా మిస్ అయింటే కన్నా ఇక్కడ పేపర్ పెట్టుకోండి ముందర పక్క, నేను చెప్పేటివన్నీ ఇక్కడ చెప్తున్నాను కదా లెసన్స్ చూపించి మరి అక్కడ మీరు రాసుకుంటూ ఉండండి. లేదంటే లెసన్ నేము క్లాస్ నేము లెసన్ నేమ్ కూడా రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది ఆహారం సంబంధించి వస్తుంది. సో ఈ రెండు ఎలాగో ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం కాబట్టి అది కూడా మనకు కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎలా వస్తుందంటే వృక్ష కణజాలం చూసుకున్నాం ఫస్ట్ టాపిక్ కింద, జంతు కణజాలం కూడా చెప్తారనమాట. సో అది కూడా ఇక్కడ చూసుకుంటాము. 10th బయాలజీకి సంబంధించి అయితే జంతువులకు సంబంధించి అయితే ఏం లేదు, అంతా మానవుల అవయవ వ్యవస్థలు అనమాట. సో ఇది కూడా మనకేమి లింక్డ్ ఏం లేదనమాట. ఇది మానవులు చదివే దాంట్లో మానవ అవయవ వ్యవస్థలో ఇవంతా కవర్ అవుతుంది. సో అది ఇది రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే మనకు 10th అని ఇచ్చున్నాము, 7th 10th అని. ఇక్కడ మనకు రెండిట్లోనూ కవర్ అవుతుంది. నెక్స్ట్ కిందనే ఇచ్చారు చూడండి, మానవుడి గురించి. మానవుని శరీరము, మానవుని యొక్క శరీర భాగాలు, ఆరోగ్యవంతమైన శరీర అలవాట్లు, ఇంద్రియ అవయవాలు అంటే జ్ఞానేంద్రియాలు, సంరక్షణ, వికలాంగుల పట్ల శ్రద్ధ, మంచి స్పర్శ, చెడు స్పర్శ, ఇది 3, 4, 5 లెసన్స్లో ఉన్నాయి. అస్థిపంజరం యొక్క భాగాలు, ఎముకలు, కీళ్ళు, మృదులాస్థి, కండరాలు, ఇంట్లో భద్రతా చర్యలు, పాఠశాల భద్రత, రోడ్డు భద్రత, నీటి ప్రమాదాలు, ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్, ఇవన్నీ మనకు మానవ శరీరం కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇది మనం చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 3rd క్లాస్లో చూసినట్టయితే మన శరీరము, వీళ్ళు కూడా ఆర్డర్ చూడండి అలానే ఇచ్చారు, మన శరీరం అండి. ఈ మన శరీరం అనేది 3rd క్లాస్లో మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు చూడండి, జ్ఞానేంద్రియాలు కూడా చదవాలి. మన అవయవ వ్యవస్థలు ఇది కంపల్సరీ చదవాలి. మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాము అనేది. దీంట్లో అయితే శరీర కదలికలు అనేవి చూసుకుంటాం. నెక్స్ట్ 7th సంబంధించి నెక్స్ట్ ఇది మనము జీవుల్లో శ్వాసక్రియ కూడా చూసుకోవచ్చండి. ఎట్లా మనకు అవయవ వ్యవస్థలు ఉన్నాయి కదా, దాంట్లో మనకు సంబంధించి లింక్ కూడా వస్తుంది అనమాట. జీవులలో శ్వాసక్రియ ఇది ఆల్రెడీ ఇది మొక్కల్లో అది మనం ఫస్ట్లో చూసుకున్నాము, ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 7th అయిపోయింది. 8th చూద్దాము, బయాలజీ సంబంధించి. ఇది కూడా చూసుకోవచ్చు కానీ ముందు పక్క మనకు వెళ్ళే కొద్ది కూడా కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. దీంట్లో పరంగా కూడా చదువుకోవచ్చు. కణము నిర్మాణం విధులు కూడా చూసుకోవాలండి. కణం, ఓకే, చిన్న కణం నుంచి మానవ శరీరం ఏ విధంగా ఏర్పడింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. సో ఇది కూడా మనకు దీని కిందకి చూసుకోవచ్చు, మానవ శరీరం అనేది దాని కిందకి. నెక్స్ట్ 9th బయాలజీ చూసినట్టయితే 9th బయాలజీలో ఇక్కడ జంతు కణజాలం అంటేనే ఇంకా మన మానవులకు సంబంధించి కూడా వస్తుందన్నమాట. సో ఇది జీవుల యొక్క మౌలిక ప్రమాణం కూడా దీని కిందకి కూడా చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 10thలో చూసినట్టయితే మొత్తం చదవాలి. పోషణ, శ్వాసక్రియ, మానవ అవయవ వ్యవస్థలు ఇచ్చారు చూడండి, దాని కిందికి వస్తుందన్నమాట. పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలతో సమన్వయము, ఇంతవరకు అయితే మెయిన్ దాని కిందకి చదువుకోవాలి. అనువంశికత, తరతరాల వైవిధ్యాలు, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇంక ఇది పర్యావరణ కిందకి వస్తుంది, ఇదైతే రీసోర్సెస్ కిందకి, వేరే టాపిక్స్ కింద ఇవి కూడా చదవాల్సి వస్తుంది. సో ఈ మానవ శరీర అవయవ వ్యవస్థల కిందకైతే ఇవన్నీ చూసుకోవాలండి, ఇవన్నీ వ్యవస్థలు చూసుకోవాలి.
నెక్స్ట్ చూద్దాము. ఈ లెసన్స్లోనే మనకు ప్రథమ చికిత్స లెసన్స్లోనే భాగంగా మనకు వచ్చి ఉంటుందన్నమాట. ఇవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఆహారం అండి. ఆహారం సంబంధించి చూసినట్టయితే ఆహారం అవసరము, ఆహార మొక్కల మూలాలు, జంతువులు, ఆహారం రకాలేంటివి, వండినాటివి పచ్చి ఆహారాలు ఎందుకు తినకూడదు అనేది, పాత్రలు, మధ్యాహ్న భోజన పథకం సంబంధించి, ఆహారం తయారు చేసేటువంటి పద్ధతి, ఆహారం వృధా చేయకూడదు అనేది, దాన్ని సంరక్షించాలనేది, ఇదంతా 4th క్లాస్లో ఉంది. 3rd 4thలో ఉంది, ఇదంతా 4thలో ఉంది ఇదంతా. ఓకేనా. ఇది మనకు 3rdలో కూడా లింకప్ అనేది ఉందన్నమాట. మంచి ఆహారపు అలవాట్లు, మన ఆహారము భాగాలు, మన ఆహారం యొక్క భాగాలు, సమతుల్య ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమి రోగాలు వస్తాయి, విటమిన్స్ ఏమైనా లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఓకే, ఇదంతా మనకు ఆహారం కిందికి వస్తుంది. చూద్దాము. ఇక్కడ ఆహారం ఆరోగ్యం, ఇక్కడ కూడా వరుసగా ఇచ్చే చూడండి. 5th లెసన్ ఆహారం ఆరోగ్యం ఉంది కదా, ఇది మనకు దానికి సంబంధించి చదవాలి. 4thలో కూడా మనం తినేటువంటి ఆహారం దీంట్లో కవర్ అవుతుంది. దీంట్లో అయితే ఆహారం గురించి అయితే ఇవ్వలేదు, దీంట్లో అయితే 5thలో అయితే ఇవ్వలేదు, అందుకే అక్కడ కూడా రాయలేదు చూడండి. నెక్స్ట్ 6th చూడండి. ఆహారంలోని అంశాలు ఫస్ట్ లెసన్ ఉంది కదా, ఇది చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 7th సంబంధించి కూడా అన్నీ ముందు దాంట్లో చూసుకున్నాము. సో ఆహారం సంబంధించి అయితే ఏం లేదనమాట. సో 7th అయితే ఏం లేదు. నెక్స్ట్ 8th బయాలజీ చూద్దాం. ఇది మనకు వ్యవసాయం కిందకి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏం లేదు ఆహారం సంబంధించి. ఇంకా మీకు చూసుకోవాలంటే బ్యాక్టీరియా లోప వ్యాధులు అని ఉన్నాయి చూడండి. అక్కడ చూసినట్టయితే వ్యాధులకు సంబంధించి అయితే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, ఇలాంటి వ్యాధులకు సంబంధించి ఇది కావాలంటే జస్ట్ చూసుకోవచ్చు, లేదా ముందు టాపిక్స్లో కూడా మనకు కవర్ అవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ అనేది. నెక్స్ట్ 9th బయాలజీలో కూడా ఏం లేదనమాట. ఆహార వనరుల అభివృద్ధి ఇది ఉందండి. 9th ఆహార వనరులలో అభివృద్ధి, ఇది మనకు వనరులు టాపిక్లో వస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వనరుల్లో కూడా ఇచ్చున్నాం చదవమని. నెక్స్ట్ ఇది కూడా మనకేమీ లేదండి 10thలో కూడా. ఇంకెట్లా ఇవన్నీ అక్కడ చదువుతాం కాబట్టి సో ఇక్కడ మనకు రాదు. ఒకవేళ ఆహారం సంబంధించి చూసుకోవాలంటే పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనేది లింక్డ్ అవుతుంది, ప్లస్ పదార్థ రవాణా వ్యవస్థ కూడా లింక్డ్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం కదా మానవ అవయవ వ్యవస్థల్లో. సో ఇదంతా కవర్ అవుతుంది. ఇదండి మనకు సంబంధించి మెయిన్. ఓకే. నెక్స్ట్ వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో ఉపయోగించేటువంటి సాధనాలు, వ్యవసాయ పద్ధతులు, ఆహారం నిల్వ ఎలా చేస్తాం, జంతువుల నుంచి ఆహారము. ఓకే, జంతువుల నుండి ఆహారం, పక్షులు మరియు జంతువులకు ఆహారము. ఇది మనకు 5th 8th 9th అని ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 3rdలో అయితే ఏం లేదు వ్యవసాయం సంబంధించి, 4thలోనూ ఏం లేదు. 5thలో వ్యవసాయం అని 5th లెసన్ ఉంది కదా, సో ఇది మనకు లింక్డ్ అని చదవాలన్నమాట. నెక్స్ట్ ఈ 6thలో కూడా వ్యవసాయం సంబంధించి ఏం లేదు. మన చుట్టూ ఉన్న గాలి అయస్కాంతం అది కూడా కాదండి. నెక్స్ట్ 7thలో సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించి వ్యవసాయం 4th లెసన్ ఉంది కదా, ఈ వ్యవసాయం అనేది కంపల్సరీ చదవాలి. ఓకే, ఇది చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి 9th వ్యవసాయం అంటే జాగ్రఫీ కిందికి రావచ్చు కాబట్టి చూసుకుంటే ఈ 4 కూడా చూసుకోవచ్చు అండి. భారతదేశ పరిమాణం, ఉనికి, అది లేకపోయినా కూడా మీకు భారతదేశ భౌగోళిక ఇవన్నీ సోషల్లో కవర్ అవుతాయి అనమాట. నీటిపారుదల ఇవన్నీ మనకు సోషల్లో కవర్ అవుతాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సైన్స్ వరకు అయితే చూద్దాము. సైన్స్ వరకు అయితే ఇంతవరకు అయితే ఏం లేదు. 8th ఎలాగే సోషల్లో కవర్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా చూసుకునే పర్లేదు. అందుకే మనకు 9th అని కూడా ఇచ్చున్నాము దాంట్లో, 8th 9th అని. 8thలో చూసుకున్నాము. 9thలో చూసుకుంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ స్థితి చూసుకోవచ్చు అనమాట. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, వృక్ష సంపద సంబంధించి కూడా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ 4 చూసుకోవచ్చు. భారతదేశం ఉనికి, పరిమాణం కూడా చూసుకోవచ్చు. అంటే మనకు పరిమాణం అంటే ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎంత మనకు విస్తీర్ణం ఉంది, ఆ రకంగా కూడా చూసుకోవచ్చు అనమాట. 10thలో అయితే ఏం లేదండి. 10thలో అయితే ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం. అందుకే 5th 8th 9th అని ఇచ్చాం చూడండి. నెక్స్ట్ కుటుంబం సంబంధించి 3rd క్లాస్లోనే ఉంది. కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది, వంశవృక్షము, కుటుంబం రకాలు ఏమేమి రకాలు ఉన్నాయి, చిన్న కుటుంబము, ఉమ్మడి కుటుంబము, తల్లిపైన ఆధారపడిన కుటుంబము, ఏక సంరక్షణ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ చూసుకుంటాము. 4thలో ఉన్నాయి. కుటుంబ నిర్మాణాన్ని మార్చడము, కుటుంబ బడ్జెట్, అందరికీ ఆశ్రయం ఇవ్వడము, వివిధ రకాల ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయి, గృహోపకరణాలు, వలసకు గల కారణాలు, వలస యొక్క ప్రభావాలు, మురికివాడలు, నిరాశ్రయులైనటువంటి వ్యక్తులు, ఈ వలస సంబంధించి కూడా చూసుకోవాలి. సో చూద్దాము. కుటుంబము ప్లస్ వలస. ఫస్ట్ లెసనే చూడండి. 3rd క్లాస్ సంబంధించి ఆనందమైనటువంటి కుటుంబము. 4thలో కూడా ఉంది మనకు, సారీ దాంట్లో పీడిఎఫ్లో పర్లేదు. ఈ 4th సంబంధించి కూడా ఫస్ట్ లెసనే ఉంది, కుటుంబము. ఓకే. నెక్స్ట్ ప్రజలు వలసలు చూసాం కదా, సో అది కూడా 5thలో కూడా ఉంది. 5th ఫస్ట్ లెసన్ అనేది కూడా చదువుకోవాలి.
సిక్స్త్ అయితే ఏం లేదు. సెవెంత్ కూడా ఏం లేదు. మీకు వ్యవసాయం కిందికి చెప్పాం కదా, అక్కడ మనకు అడవులు కూడా చూసుకోవచ్చు, లేదంటే అడవులు సపరేట్ వస్తుంది, అక్కడైనా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అక్కడైతే ఏం లేదండి. ఎయిత్లో చూసినట్టయితే ఎయిత్లో కూడా ఏం లేదు కుటుంబానికి సంబంధించి. నెక్స్ట్ నైన్త్లోనూ ఏం లేదు. ఇక్కడ మనకి టెన్త్లో కూడా ఏం లేదండి. టెన్త్లో కూడా ఏం లేదు. సారీ, టెన్త్లో చూడండి, ప్రజలు వలసలు ఉంది కదా, ప్రజలు నివాస ప్రాంతాలు, ప్రజలు వలసలు, ఇది ఉందన్నమాట. ఈ 3 టాపిక్స్ మాత్రం చదువుకోవాలి. 6th లెసన్, 7th లెసన్, 8th లెసన్. 10th సోషల్ ఓల్డ్ బుక్ ఇది. న్యూ సిలబస్ ఎట్లా మనకి ఓల్డ్ సిలబసే చదవమన్నారు కాబట్టి, సో ఈ 3 దీని కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ కణం సంబంధించి జీవితం యొక్క ప్రాథమిక యూనిట్. ఇది మన కణం యొక్క మౌలిక ప్రమాణం ఉంది కదా, అది కూడా చూసుకుంటాం. కణం రకాలు, కణం నిర్మాణము, దాని యొక్క పనితీరు 8th, 9thలో ఉందన్నమాట. 8th బయాలజీ చూసినట్టయితే కణము నిర్మాణం విధులండి. సో ఇది మనకు కంపల్సరీ చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th సంబంధించి చూసినట్టయితే 9th బయాలజీలో జీవుల మౌలిక ప్రమాణం ఉంది కదా, సో ఇది చూసుకోవాలి. కణజాలాలు కూడా చూసుకోవాలన్నమాట. జంతువుల కణజాలం, వృక్ష కణజాలం ఆల్రెడీ ముందు టాపిక్లో చెప్పాము. సో ఇప్పుడు ఇది కూడా దీని కిందకి కూడా చూసుకోవాలి. 10th అయితే ఆల్రెడీ ముందు చూసుకునే ఏం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం సూక్ష్మజీవులు అండి. సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు మరియు వాటి రకాలు, ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు. ఇది 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లో ఒకటే ఉందండి, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులని. సో ఇది మనకు చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th, 10th అయితే ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ ఆటలు, వినోదం అనమాట. ఆటలు, వినోదంలో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్థానిక ఆటలు, ఉపయోగాలు, ఉపయోగించిన పదార్థాలు మరియు యొక్క నియమాలు అనేటివి వస్తాయి. ఇది మనకు 3rd, 4thలో ఉంది. ఏమైనా మీకు మిస్ అయింటే కనుక పీడిఎఫ్లో మీరు ఒక నోట్స్ అనేది రాసుకోండి. ఇక్కడ నేను చెప్తా ఉన్నా కదా, సో అది రాసుకోండి. ఏమైనా మిస్ అయినా కూడా అక్కడ కవర్ అవుతుంది. ఆటలు, వినోదం ఉంది కదా, సో ఇక్కడ మనకు 10th లెసన్ అనేది చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంది, ఏమేమి అవసరం లేదు, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అండి జీవ ప్రక్రియలు. దీంట్లో పోషకాహారం వస్తుంది, మొక్కలలో పోషణ. ఆల్రెడీ ముందు దాంట్లో మనం చూసుకున్నాం, అంటే పైన మనకి మొక్కలు సంబంధించి వచ్చింది కదా, ఆల్రెడీ అక్కడ సజీవ ప్రపంచంలో చూసుకున్నాం మొక్కల రకాలు, మొక్కలు సంబంధించి అంతా. సో ఈడ కూడా సపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ స్కిప్ చేసుకున్నా ఇక్కడైనా చూసుకోవచ్చు మనం. అందుకే అక్కడ ఇవ్వలేదు 7th, 10th అని ఇక్కడ ఇచ్చాము. మొక్కల్లో పోషణ 7th, 10th. ఆటోట్రోపిక్ పరాన్న జీవుల గురించి, సాప్రోప్రటిక్ క్రిమి సంహారక మందుల గురించి, ఆహారం తీసుకునే వివిధ మార్గాలు, మానవుల్లో జీవక్రియ, గడ్డి తినే జంతువుల్లో జీవక్రియ ఎలా ఉంటుంది, అమీబాలో ఆహారం మరియు జీవక్రియ ఏ విధంగా అవుతుంది అనేది పోషకాహారం కిందికి చూసుకుంటాము. ఒకేసారి చూసుకుందాము. శ్వాసక్రియ, ఇది కూడా మనకు 7th + 10thలో ఉందన్నమాట. జీవులలో శ్వాసక్రియ అని ఉందన్నమాట. ఇదైతే మనకు నెక్స్ట్ జంతువులలో విసర్జన అనమాట. సమన్వయం, నాడీ వ్యవస్థ, ఇదైతే లాస్ట్లో ఉంది చూడండి. 10th లెసన్, 10th క్లాస్లో ఉంది. ఇది విసర్జన కూడా 10thలోనే ఉంది. నెక్స్ట్ పునరుత్పత్తి, లైంగిక, ఇది కూడా మనకు 10thలో ఉంది. అలైంగిక, వృక్ష సంబంధ, విత్తన వ్యాప్తి, జంతువుల్లో లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క నెక్స్ట్ రీతులు ఎలా ఉన్నాయి, కౌమార దశ మరియు యుక్త వయసు మార్పులు, హార్మోన్ల పాత్ర, పునరుత్పత్తి దశ, లింగ నిర్ధారణ, సెక్స్ హార్మోన్స్ కాకుండా ఇతర హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ ప్లస్ వాటితో పాటు ఇవి కూడా చదువుకోవాలి. రూపాంతరము, పునరుత్పత్తి, ఆరోగ్యము, ఇదంతా మనకు 7th, 8th, 10thలోనే ఉందండి ఎక్కువగా. 9thలో లేకపోయినా కూడా 7th, 8th, 10th ఎక్కువగా రిలేటెడ్ అనమాట ఈ జీవక్రియలు అనేటువంటి టాపిక్. ఇక్కడ చూసినట్టయితే మనకు 6thలో కూడా ఆల్రెడీ ముందు దాంట్లో చూసుకున్నాం, అదేం మనకు ఏం పెద్ద లింకులు లేదు. ఈ 7th సంబంధించి మాత్రం ఇంకా అన్నీ దీనికి వస్తాయన్నమాట. మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ ఆల్రెడీ చూసుకున్నాము. జీవులలో శ్వాసక్రియ, మొక్కలు మరియు జంతువుల రవాణా, ఇది కూడా దీని కిందకి చదువుకోవచ్చు. మొక్కలలో ప్రత్యుత్పత్తి కూడా దాని కింద చదువుకోవచ్చు. ఎక్కువ 7thలో చూడండి ఎన్ని లెసన్స్ ఉన్నాయో. నెక్స్ట్ 8th క్లాస్ చూసినట్టయితే, 8th బయాలజీలో చూసినట్టయితే జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మొక్కలు మరియు జంతువుల సంరక్షణ కూడా చూసుకోవచ్చు దీని కిందకే. నెక్స్ట్ 9th చూసినట్టయితే ఏం లేదండి. 10th చూద్దాము. 10th చూసినట్టయితే చెప్పాను కదా, ఇప్పుడు అంతా మనకు విసర్జక చూసాము, శ్వాస వ్యవస్థ, దాని కిందికి మొత్తం చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో చూసాము చూడండి, సమన్వయం, జీవక్రియల్లో సమన్వయము, ఇది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ప్రత్యుత్పత్తి గురించి ఇచ్చారు, ఇది చదవాలి. సమన్వయ వ్యవస్థ, ఇది కూడా చదవాలన్నమాట. నెక్స్ట్ పోషణ, ఇవన్నీ చదవాల్సి వస్తుంది అకార్డింగ్ టు మనకు దాంట్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్ బట్టి 8th దాని వరకు చదవాలి. ఓకే, 10th క్లాస్ సంబంధించి ఇది మనకు బయాలజీ సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, ఇదంతా క్లియర్ చేసుకున్నాం 7th, 8th, 10th.
నెక్స్ట్ సహజ దృగ్విషయాలు, ఇది కొంచెం జాగ్రఫీ కిందికి కలుస్తాయి కొన్ని. వస్తువులు, మెటీరియల్స్, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులండి. ఓకే, మరియు వాటి యొక్క వర్గీకరణ. లోహాలు మరియు అలోహాలు లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, లోహాల రియాక్టివిటీ క్రమం ఏంటి, వేరు చేసేటువంటి పద్ధతులు ఎలా వేరు చేస్తాం, సంతృప్త మరియు అసంతృప్త పరిష్కారాలు, ఆమ్లాలు, ధాతువులు మరియు లవణాలు, ఓకే, సూచికలు, తటస్థీకరణ, భౌతిక మరియు రసాయన మార్పులు, ఇనుము తుప్పుపట్టడము, గాల్వనైజేషన్, స్ఫటికీకరణ. ఓకే, ఇదంతా మనకి వస్తువులు మరియు మెటీరియల్స్ అంటే పదార్థాలు. ఓకే, వాటి కిందికి వస్తుంది. చూద్దాం. ఆల్మోస్ట్ చూడండి 6th, 7th, 8th, 9th, 10th అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి పై వాటిల్లో ఏం పెద్దగా లేదు, కానీ 6th నుంచి కవరింగ్ అవుతాయి అన్నమాట. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం, పదార్థాలను వేరు చేయడము, ఇది ఈ 6th లెసన్లో అయితే ఈ రెండు చూసుకోవచ్చు దాని కిందికి. నెక్స్ట్ 7th సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, లేదంటే భౌతిక రసాయన మార్పులు. ఓకే, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, భౌతిక రసాయన మార్పులు. ఇది మనకు 7th క్లాస్కి సంబంధించి. 8th చూసినట్టయితే 8th క్లాస్లో ఫిజిక్స్ కిందకి వస్తుందండి. ఫిజిక్స్ కిందకి చూడాలి. ఇక్కడ మనము పదార్థాలు, లోహాలు, అలోహాలు అనేది చదువుకోవాలి దాని కిందికి. కొన్ని సహజ దృగ్విషయాలు, ఇది కూడా చదవాలండి. ఈ రెండు 8th క్లాస్లో అయితే 8th ఫిజిక్స్లోకి వస్తుంది ఇది. నెక్స్ట్ 9th క్లాస్ చూద్దాం. 9th కూడా ఫిజికల్ సైన్స్ ఉంది కదా, 9thలో ఎక్కువ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థము, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, ఓకే, పరిమాణములు, అణువులు, ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు, లేదా ముందు టాపిక్స్లో కూడా కవర్ అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 10th సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు చదువుకోవాలి. నెక్స్ట్ పరమాణు నిర్మాణం అవసరం లేదు అంటే మనకు అదే పరమాణు నిర్మాణం అని మెన్షన్ చేయలేదండి. మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ పక్కన పెట్టుకోండి. ఇంకేమన్నా మనకి అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే పరమాణు నిర్మాణం అనేది చదువుకోండి. ఇదైతే అసలు మెన్షనే చేయలేదు, ఆవర్తన పట్టిక అయితే మనకు మెన్షన్ చేయలే, ఎస్ఏ వాళ్ళకి మెన్షన్ చేసింటారు. ఓకే, ఇదండి దీనికి సంబంధించి. చదువుకుంటే లోహ సంగ్రహణ శాస్త్రం కూడా చదువుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే లోహాలు, అలోహాలు వచ్చింది కదా, సో వాటికి సంబంధించి రావచ్చు. రసాయన బంధం కూడా చదువుకోవాల్సి వస్తుంది ఒక రకంగా. ఇది 10th క్లాస్ సంబంధించి ఫిజిక్స్. మీకు బయాలజీ మానవ కన్ను రంగుల ప్రపంచం కూడా బయాలజీ కిందికి చూసుకున్నట్టయితే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, దాని కిందికి చూసుకోవచ్చు అండి. మానవ కన్ను రంగుల ప్రపంచం అనేది బయాలజీలో సంబంధించి జ్ఞానేంద్రియాలు వచ్చాయి కదా, సో జ్ఞానేంద్రియాలు సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది కూడా లింక్డే, చూసుకోండి, ఆ టాపిక్ కిందకి వేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి 6th, 7th, 8th, 9th, 10th అన్నీ చదవాల్సి వస్తుంది వాటన్నిటిలో. నెక్స్ట్ దూరాలు, కొలతలు, చలనం అనమాట. దూరాల కొలత, ప్రామాణిక యూనిట్స్, ప్రామాణికం కాని కొలతలు, చలనము, ఓకే, విశ్రాంతి, చలనంలో రకాలు, చలనం మరియు వేగం అనమాట. ఒక సగటు వేగము, ఏకరీతి మరియు ఏకరీతి కాని కదలికలు, సమయం యొక్క కొలత, సమయం యొక్క వ్యవధి, సమయము, వేగం యొక్క యూనిట్లు, వేగాన్ని ఎలా కొలుస్తాము, దూరము, దాని యొక్క దూరానికి సమయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. గ్రాఫ్ సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు దూరాలు, చలనం సంబంధించి. 6th, 7th, 9th వస్తున్నాయి. ఇక్కడ మనకు ముందర పక్క ఎక్కడ చలనము అదేం మెన్షన్ చేయలేదు, ఓన్లీ 6thలో వచ్చిందండి చలనం. చూడండి, చలనము, దూరాల కొలతలు, సేమ్ నేమ్ అనేది ఇచ్చేశాడు. సో చలనము, దూరాల కొలతలు అనేటివి ఇక్కడ చదువుకోవాలి 6th క్లాస్లో. నెక్స్ట్ 7thలో చూసినట్టయితే చలనము, కాలం అనేది చదువుకోవాలి. నెక్స్ట్ 8th ఫిజిక్స్లో చూసినట్టయితే 8th ఫిజిక్స్లో ఏం లేదు, 8th ఫిజిక్స్లో ఏం లేదు. 9th ఫిజిక్స్లో చూసినట్టయితే చలనం, ఈ లెసన్ 7th లెసన్ అనేది ఉందన్నమాట. చలనం ఇది చదువుకోవాలి కంపల్సరీ. సో ఇది మనకు లింక్ టాపిక్ 9thకి సంబంధించి. నెక్స్ట్ 10th ఫిజిక్స్ చూసినట్టయితే 10th ఫిజిక్స్ కూడా ఏం లేదండి, చలనం సంబంధించి ఏమీ లేదు అసలు. ఓకే, ఇది మనకు ఇక్కడ కూడా మీకు 6th, 7th, 9th అని మెన్షన్ చేసాము. నెక్స్ట్ కాంతికి సంబంధించి చూద్దాం. లైట్ సంబంధించి 6th, 7th, 8th ఉంది, ప్లస్ 10th సంబంధించి ఉన్నాయి. కాంతి, నీడలు, ప్రతిబింబాలు, పారదర్శక, అపారదర్శక పదార్థాలు. ఓకే, నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా, అద్దాలు, ప్రతిబింబాలు. నెక్స్ట్ అంటే మిర్రర్ అండి, మిర్రర్ ఇమేజ్, ఇవన్నీ. రెగ్యులర్ మరియు డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, బహుళ చిత్రాలు, టెలిడోస్కోపు, పెరిస్కోపు, గోళాకార అద్దాలు మరియు చిత్రాల ద్వారా ఏర్పడినటువంటి చిత్రాల లక్షణాలు, లెన్సెస్, చిత్రాలు, సూర్యకాంతి వ్యాప్తి, మానవ కన్ను,
ఇది చెప్పాం కదా మనకి ఇక్కడ మానవ జ్ఞానేంద్రియాల్లో కూడా మానవ కన్ను చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కాంతిలో సంబంధించి కూడా మానవ కన్ను గురించి వస్తుందండి. ఇది కూడా ఇక్కడ కూడా చూసుకోండి, రంగుల ప్రపంచం ఉంది కదా, మానవ కన్ను రంగుల ప్రపంచం అంటే లైటింగ్ వెళ్తేనే కదా మనకు అంతా కనిపిస్తుంది. సో ఆ లెక్కన ఇక్కడ మనకు లైట్ కిందకి ఇచ్చారనమాట. కంటి సంరక్షణ, బ్రైలీ సిస్టము, దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తులు 6th, 7th, 8th, 10thలో ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం. ఈ 3rd, 4th, 5th వరకు అయితే అవైతే ఏమీ టచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు 6thలో చూసినట్టయితే కాంతి, నీడలు, పరావర్తనాల్లో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. కాంతి, నీడలు, పరావర్తనాలు. నెక్స్ట్ మనకి 7thలో చూసినట్టయితే 11th లెసన్ నుంచి చూడండి, కాంతి. ఇది కూడా ఇది మనం చదువుకోవాలి. నెక్స్ట్ 8th సంబంధించి ఫిజిక్స్ చూసినట్టయితే కాంతి 7th లెసన్ చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి ఫిజిక్స్ చూసినట్టయితే ఇక్కడైతే కాంతి సంబంధించి ఏమీ లేదు. 10th చూద్దాము. 10th సంబంధించి చెప్పాను కదా, మానవ కన్ను మెన్షన్ చేశారు, కంపల్సరీ చదవాలి. 10th మానవ కన్ను రంగుల ప్రపంచం, సేమ్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి చదువుకోవాలండి. ఓకే, ఇది మనకు 10th వరకు సంబంధించి లింక్. నెక్స్ట్ ఈ 6th, 7th, 8th, 10th చూసాము. నెక్స్ట్ విద్యుత్ సంబంధించి సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూటు, దాని ప్రభావాలు ఇక్కడ 6thలో ఉంది, 7thలో ఉంది, 8thలో ఉంది, 10thలో ఉంది. ఓకే, విద్యుత్ భాగాలు, చిహ్నాలు, ఎలక్ట్రిక్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, విద్యుత్ ప్రవాహం యొక్క హాటింగ్ ప్రభావాలు, CFL, LED, ఫ్యూజెస్, MCBs, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు. ఓకే, విద్యుత్ ప్లస్ అయస్కాంతం సంబంధించి కూడా ఇదే చూసుకుంటాం. విద్యుత్ అయస్కాంతము, విద్యుత్ గంట, విద్యుత్ ప్రవాహపు రసాయన ప్రభావాలు, మంచి పేలవమైన కండక్టర్ ద్రవాలు, ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్ అయస్కాంతం ఇక్కడ, అయస్కాంతానికి కూడా సపరేట్ ఇచ్చారు, ఒకేసారి చూద్దాము. అయస్కాంతం మరియు అయస్కాంతేతర పదార్థాలు ఎలా ఆవిష్కరించారు, అయస్కాంతం రకాలు, లక్షణాలు, దాని యొక్క దిక్సూచి, అయస్కాంత దిక్సూచి, అయస్కాంతాన్ని ఎలా నిల్వ చేయాలి. ఓకే, ఈ విద్యుత్తు అయస్కాంతం సంబంధించి 6th, 7th, 8th, 10th. ఈ 6th క్లాస్లో చూసినట్టయితే విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు దాని కిందకి చూసుకుంటే అయస్కాంతం కిందికి అయస్కాంతంతో సరదాలు అనేది చూసుకోవాలి. ఏం ఇబ్బంది లేదు, వాళ్ళు వరుసగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ చలనం ఇచ్చారు, దాని కింద కాంతి గురించి ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు, అయస్కాంతం ఇచ్చారు. సో ఈ విధంగా వాళ్ళు కూడా వరుసగానే ఇచ్చారు. సో ఈజీగా చూసుకోవచ్చు మనం లింక్డ్ ఏది అనేది కూడా. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం, దాని యొక్క ప్రభావాలు అనేది చూసుకోవాలి, విద్యుత్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇది మనకు 7th సైన్స్ సంబంధించి. నెక్స్ట్ 8th ఫిజిక్స్ చూద్దాము. విద్యుత్ ప్రవాహం, రసాయన ఘట్టాలు. ఓకే, రసాయన ఫలితాలు, విద్యుత్ ప్రవాహం, రసాయన ఫలితాలు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 9th ఫిజిక్స్ కిందకి చూసినట్టయితే ఏం లేదండి 9th ఫిజిక్స్. నెక్స్ట్ 10th ఫిజిక్స్ రసాయన బంధం దాని కిందకి రావచ్చు వస్తే. ఓకే, రసాయన బంధం, రసాయన ఫలితాలు చూసాం కదా ఇప్పుడు దాని కింద. సో దాని కిందకి లింక్డ్గా ఈ రసాయన బంధం అనేది రావచ్చు. ప్లస్ విద్యుత్ ప్రవాహము, విద్యుత్ అయస్కాంతం కిందకి, దీనికి విద్యుత్ అయస్కాంతం కిందకి ఇది వస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 3 చదవాల్సి వస్తుంది ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు వేడి అనమాట, ఉష్ణము అని చెప్తాం. వేడి అంటే 7th, 10thలో ఉంటుంది. ఉష్ణోగ్రత, కొలిచే ఉష్ణోగ్రత కొలిచేటువంటిది, ఉష్ణోగ్రత యూనిట్లు, థర్మామీటర్ ఎన్ని రకాలు ఉంది, ఉష్ణ వాహక బదిలీలు, ఉష్ణ ప్రసరణ, రేడియేషన్. ఇది వేడికి సంబంధించి. ఇక్కడ వేడి అని ఉండదు, ఉష్ణం అని ఉంటుంది అనమాట. ఓకే, 6thలో ఏం లేదండి దీనికి సంబంధించి. నెక్స్ట్ 7thలో చూసినట్టయితే ఉష్ణం అనే 3rd లెసన్ ఉంది కదండి, ఇది దీని కిందకి వస్తుంది. ఉష్ణము మరియు ఏమన్నాం 7th ప్లస్ 10thలోనూ ఉంది అంతే, ఇంకెక్కడ లేదు. ఇక్కడ కూడా చూడండి ఉష్ణం సంబంధించి ఏం లేదు. నెక్స్ట్ 9thలోనూ ఉష్ణం సంబంధించి ఏం లేదు. 10thలో ఫస్ట్ లెసనే ఉంది ఉష్ణం. ఓకే, 7th, 10th లెసన్ 7th క్లాస్, 10th క్లాస్ సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ బలము, ఘర్షణ, పీడనం అనమాట 8th, 9thలో ఉన్నాయి. ఇది మనకు బలం సంబంధించి 6thలో అయితే ఏం లేదు. 7thలో చూద్దాం, 7thలో కూడా ఏం లేదు. నెక్స్ట్ 8th బలం, పీడనం, ఘర్షణ, ఈ 2 ఫస్ట్, సెకండ్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి బలం మరియు గమన నియమాలు అనేటివి ఉంది, అది చదవాలన్నమాట. నెక్స్ట్ 10th సంబంధించి ఏం లేదు, అందుకే మెన్షన్ చేయాలి. 8th, 9th అనే మెన్షన్ చేసాం.
సో ఇది 8th 9thలో మాత్రమే ఉంది. నెక్స్ట్ దహనము ఇంధనము ఇది 8th అండి. 8th జాగ్రఫీ మొత్తం ఇచ్చారు చూడండి. తరగని మరియు తరిగిన మరియు తరగని వనరులు, ఇది వనరులు అనేటువంటి లెసన్ ఉంది కదా, సో దాని కిందికి వస్తుంది. ఇంధనాలు రకాలు, బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలు, పెట్రోలియం శుద్ధి, వివిధ రంగాల్లో పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పెట్రోలియం యొక్క వివిధ భాగాలు, వాటి ఉపయోగాలు, బొగ్గు పెట్రోలియం ఏర్పడడం, బొగ్గు మరియు పెట్రోలియం ఎలా ఏర్పడతాయి, సహజ వాయువు, శక్తి వనరుల యొక్క దుర్వినియోగం, దాని యొక్క పరిణామాలు, దహనం సంబంధించి ఇది కూడా 8thలో ఉంది. దహన రకాలు, జ్వలన ఉష్ణోగ్రత, మండే పదార్థాలు, జ్వాల, ఇంధన సామర్థ్యం, ఇంధనాల దహనం హానికరమైన ఉత్పత్తులకు దారితీస్తుంది, అగ్ని నియంత్రణ, జ్వాల రంగు, మండలాల నిర్మాణం, వాటి తీవ్రత, ఈ జ్వాల ఈ రంగు ఉంది కదా మనకు, స్కై బ్లూ ఉంటుంది, ఆరెంజ్ ఎల్లో అలాగా, దేని వద్ద ఎంత తీవ్రత ఉంటుంది అనేది. ఓకే, ఇది మనకు దహనాలు మరియు ఇంధనం. చూసినట్టయితే దీనికి సంబంధించి 6thలోనూ ఏముండదు, 7thలో కూడా ఏముండదు, వచ్చేదంతా 8thలోనే వస్తుందండి. ఓకే, వనరులు సంబంధించి వచ్చేదంతా 8thలో వస్తుంది. నెక్స్ట్ ఖనిజాలు, శక్తి వనరులు, అది కూడా మనకు ఆ టాపిక్ కిందకే వస్తుంది. నెక్స్ట్ 8th ఫిజిక్స్లో వస్తుంది చూడండి, దహనము జ్వాల అనేది 8th ఫిజిక్స్లో వస్తుంది. ఓకే, 8th జాగ్రఫీ 8th ఫిజిక్స్లోనూ మనకి ఇవి లింక్ టాపిక్స్ అనేటివి చదవాల్సి వస్తుంది. 9thలో చూసినట్టయితే 9th ఫిజిక్స్ ఏం లేదండి మనకు, దానికి సంబంధించి అయితే ఏమీ రాదు. నెక్స్ట్ 10th ఫిజిక్స్ కూడా లేదు. ఇదండి దీనికి సంబంధించి ఓన్లీ 8th వరకే ఉంది. నెక్స్ట్ దారాలు 5th 8th సంబంధించి ఉన్నాయి. దారాలు సంబంధించి చూసినట్టయితే సహజ దారాలు, కృత్రిమ దారాలు, అవి ఎలా తయారు చేస్తారు, ఉపయోగం ఏంటి, ఓకే, సింథటిక్ ఫైబర్స్ అంటే కృత్రిమ దారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటివి, మన దుస్తులు, మన సంస్కృతి ఏంటి, శీతాకాలంలో వేసవిలో మనం ఏం బట్టలు ధరిస్తాము, ప్లాస్టిక్ ఎంపిక పదార్థాలు, ప్లాస్టిక్ల రకాలు, ప్లాస్టిక్లు మరియు పర్యావరణం వచ్చింది, ఎన్విరాన్మెంట్లో వచ్చింది. దీనికి సంబంధించి అంతే ఇక్కడ చూస్తామండి. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, ఇది చూసినట్టయితే 5th 8th. ఫస్ట్ చూసినట్టయితే 3rdలో అయితే ఏం లేదు దీనికి సంబంధించి, 4thలోనూ ఏం లేదు. నెక్స్ట్ 5th సంబంధించి మనం ధరించే దుస్తులు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ధరించే దుస్తులు, ఇక్కడ కూడా దారాలకు సంబంధించి ఏం లేదనమాట. ఓకే, నెక్స్ట్ 7th కూడా ఏం లేదు. నెక్స్ట్ 8th ఫిజిక్స్లో చూడండి, 8th ఫిజిక్స్లో కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్, ఓకే, ఇది చదవాల్సి వస్తుంది. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్ మనం మరియు దహనం మరియు ఇంధనంలో మనం పెట్రోల్ ఇది చూసుకున్నాం కదా 8th క్లాస్ సంబంధించి, ఇది చెప్పలేదు చూడండి, మర్చిపోయాము. నేలబొగ్గు, పెట్రోలియము, ఇది కూడా మనకు 8th క్లాస్ సంబంధించి దహనం జ్వాల ఇచ్చారు కదా, దాని కిందకి 8th ఇది కూడా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు దారాలు సంబంధించి అయితే ఈ 4th కూడా చదువుకోవాలి. ఇది మనకు సంబంధించి 9th కూడా ఏం లేదు. 9th ఫిజిక్స్లో కూడా ఏం దారాలకు సంబంధించి ఏం లేదు. 10thలో కూడా ఏం లేదండి, 10thలో కూడా ఏం లేదు. ఇది నెక్స్ట్ ధ్వనికి సంబంధించి 8th 9thలో ఉన్నాయి. శక్తి రూపము, ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ధ్వని ఉత్పత్తి, సంగీత వాయిద్యాలు సంబంధించి కొన్ని చూస్తాము. ధ్వని ప్రచారము, మానవ చెవి వినికి లోపము, శబ్దం, సంగీతము, తరంగాల రకాలు ఏ విధంగా ఉన్నాయి, ధ్వని తరంగాల లక్షణాలు ఏంటివి, ఇవన్నీ చూసుకోవాలి, ఇంపార్టెంట్. తరంగ ధైర్యము, ఫ్రీక్వెన్సీస్, వ్యవధులు, వేగము, ఓకే, పిచ్, లౌడ్నెస్, క్వాలిటీ, వినగల మరియు వినలేని శబ్దాలు, శబ్ద కాలుష్యం సంబంధించి చూసుకుంటాము. నెక్స్ట్ ఇది మనకి చూద్దాం 8th 9thలో ఉంది. ఇక్కడ మనకి తక్కువ స్టాండర్డ్లో అయితే దాని గురించి అయితే ఏం లేదు. సో నెక్స్ట్ 7thలో కూడా ఏమీ లేదు సౌండ్ సంబంధించి. నెక్స్ట్ 8thలో అయితే ఫిజిక్స్లో ఉంటుంది, చూద్దాము. ధ్వని 5th లెసన్ చూడండి, ధ్వని సౌండ్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ 9th సంబంధించి చూద్దాం. 9th సంబంధించి లాస్ట్ లెసన్ ఉంది ధ్వని అనేది. సో ఈ 11th లెసన్, ఈ రెండే. నెక్స్ట్ 10thలోనూ ఏం లేదు. కొన్ని సహజ దృగ్విషయాలు అనేది 8th క్లాస్లో ఉందండి. ఓకే, ఇది మనకు మన విశ్వం అనేది కూడా 8th క్లాస్లో ఉంది. ఓకే, ఈ రెండు చూసుకుంటే మనకు ఆడికి సైన్స్ సంబంధించి ఒక టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th రవాణా మరియు కమ్యూనికేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది కొన్ని సహజ దృగ్విషయాలు, దీంట్లో మెరుపు కథ ఉంటుంది, రుద్దడం ద్వారా ఛార్జింగ్, విద్యుత్ ఛార్జ్ యొక్క లక్షణాలు, ఛార్జీల రకాలు, ఓకే, వాటి పరస్పర చర్యలు, ఛార్జ్ బదిలీ ఎలా అవుతుంది, మెరుపులు ఎలా వస్తాయి, దాని నుంచి ఎలా భద్రత అనేది పొందాలి, మెరుపు దాని ద్వారా వాహకాలుగా పనిచేస్తాయి, దేని ద్వారా వస్తుంది, భూకంపాలు, సునామీలు కారణాలు మరియు వాటి యొక్క ప్రభావాలు, రక్షణ చర్యలు అనమాట. నెక్స్ట్ మన విశ్వం సంబంధించి చంద్రుని యొక్క ఉపరితలము, చంద్రుని యొక్క దశలు, గ్రహాలు, సౌర్య మరియు చంద్రగ్రహణాలు, ఇవన్నీ చూసుకుంటాము మన విశ్వం సంబంధించి. ఇదంతా 8thలో ఉంది.
9th లెసన్ చూడండి, లెసన్ పేరే ఎత్తేసారు. అసలు 9th లెసనే కొన్ని సహజ దృగ్విషయాలు ప్లస్ మన విశ్వం అని ఇచ్చారు కదా 8th లెసన్. దాంట్లో మనకు నక్షత్రాలు, సౌర కుటుంబంలో ఏమేమి ఉన్నాయని అన్నీ ఇక్కడ చూసుకుంటాము. సో ఇది కూడా మనకి మన విశ్వం అనే దాని కిందికి వస్తుంది. ఇది మనకు సోషల్ కిందికి కాదు, ఫిజిక్స్ కిందిలో చూసుకున్నట్టయితే మన విశ్వం అండి. ఓకే, నక్షత్రాలు, సౌర కుటుంబం. సోషల్ సంబంధించి మళ్ళీ వేరే విశ్వం, భూమి అని ఉంది. సో అది వేరు. ఇది మనకు నెక్స్ట్ చూద్దాము. రవాణా, కమ్యూనికేషన్ సంబంధించి ఇదంతా ఏమి ఈజీనే, 3rd 4th ఉంది కదా. సో వాటిల్లోనే ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి అన్నమాట, రవాణా మరియు కమ్యూనికేషన్ సంబంధించి. నెక్స్ట్ వృత్తులు మరియు సేవలకు సంబంధించి 3rd 4th, ఇది కూడా మనకి నెక్స్ట్ ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఊరికి పోదాం అనే దాంట్లో మనం చూడొచ్చండి, రవాణా సంబంధించి. కమ్యూనికేషన్ సంబంధించి మాట్లాడుకుందాం అనే దాంట్లో చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ రవాణా సంబంధించి ప్రపంచాన్ని చూసి వద్దాం అనే దాంట్లో చూడవచ్చు. మనకు ఎవరు సేవ చేస్తారనేది కూడా చూడవచ్చు ఒక రకంగా చూస్తే. నెక్స్ట్ 4th క్లాస్లో చూసినట్టయితే రవాణా. ఓకే, రవాణా, సమాచార ప్రసారం, చూసి వద్దాం, ఈ 3 మనకి ఒక రకంగా వస్తాయి. ఇక్కడ దిక్కులు మూలలు ఉన్నాయి కదా డైరెక్షన్ సంబంధించి. సో అది మనం ఎక్కడ ఉన్నాం అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ దిక్కులు సంబంధించి చూసుకుంటాము. సో ఇది మనకు వృత్తులు మరియు సేవలు 3rd 4th చూసుకున్నాం. వారి సేవలు విలువైనవి అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. న్యూ టెక్స్ట్ బుక్లో అయితే వృత్తులు మరియు సేవలు అని ఉంటుంది. సో ఇది కూడా మనకు చదువుకోవాలి. మనకెవరు సేవ చేస్తారు అనేది 4th క్లాస్లో 5th క్లాస్లో చూసినట్టయితే ఈ 2 లెసన్స్ వృత్తులు మరియు సేవల కిందికి వస్తాయి. ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే నెక్స్ట్ మన పర్యావరణం 5th 6th లెసన్స్లో 5th 6th క్లాసెస్లో ఉందండి. పర్యావరణం సంబంధించి వాతావరణ మార్పు సేమ్ లెసన్ చూడండి, 5th క్లాస్లో ఉంది. వాతావరణం, వర్షం సంబంధించి, వరదలు, తుఫాన్లు, విపత్తు నిర్వహణ, ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ వర్షాలు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ప్లాస్టిక్కి నో చెప్పండి. ఓకే, ఇది చూసినట్టయితే 2nd లెసన్ వస్తుంది. 6th క్లాస్లో మన చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇది మనకు పర్యావరణం కిందికి వస్తుంది. లేకపోతే నెక్స్ట్ టాపిక్కే మనకు గాలి ఉంటుంది, దాంట్లో కూడా ఇది కవర్ అవుతుందండి, మన చుట్టూ ఉన్నటువంటి గాలి. ఇక్కడ మనకి హరిత ప్రపంచం అనేది ఆల్రెడీ చూసుకున్నాం ఫస్ట్లో. ఒకవేళ వాతావరణ మార్పు కింద కూడా మనం హరిత ప్రపంచం అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే గాలి అనేది ఉంది, 6thలో కూడా ఉందండి. 6thలో మన చుట్టూ ఉన్నటువంటి గాలి ఉంది కదా, సో అది దీని కిందికి వస్తుంది. ప్లస్ 8th క్లాస్ 6th కూడా రాసుకోండి. ఓకే, 6thలో మన చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇక్కడ అన్నీ ఇచ్చారు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అని చెప్పి. సో ఇది కూడా చూసుకోవచ్చు. 8th బయాలజీలో ఉంది లాస్ట్లో, వాయు జల కాలుష్యం, ఇది వస్తుంది గాలి కిందికి మెయిన్గా. ఓకే, గాలి కిందికి వాయు జల కాలుష్యం అని వస్తుంది. నీళ్ళ కిందకి కూడా వస్తుంది, నీరు అనేటువంటి ఉంది కదా టాపిక్, దాని కిందకి కూడా వాయు జల కాలుష్యం వస్తుంది. ప్లస్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, ఇది కూడా వస్తుంది నీరు కిందికి. నెక్స్ట్ లెసన్ అదే ఉంది చూడండి. 3rd 4th 5th 7th 8th వీటన్నిటిలోనూ మనకు నీరు సంబంధించి లింకుడు ఉంటుంది. 3rd క్లాస్లో చూసినట్టయితే నీరు ప్రకృతి వరం అనేది. ఓకే, దీంట్లో అయితే 6th లెసనే ఉంది నీరు అనేది. నెక్స్ట్ 5th క్లాస్లో అయితే నీరు ఎంతో విలువైనది. 6th క్లాస్లో ఏం లేదు. 7th క్లాస్లో మురుగునీటి కథ అనేది చదవాలి, 7thలో కూడా ఉంది మనకి. నెక్స్ట్ 8th క్లాస్లో వాయు జల కాలుష్యం, లేదంటే ఇది కూడా మనకు 8th జాగ్రఫీలో ఇది ఉంది, ఇది చదవాలి. వాయు జల కాలుష్యం 8th బయాలజీలో ఉంది, ఇది కూడా చదవాలి. నెక్స్ట్ జీవ వైవిధ్య అడవులు 8th 10th అనమాట. వృక్షజాలం, జంతుజాలం, పరస్పర సంబంధం, జీవులు, హరిత ప్రపంచం 4th క్లాస్లో ఉంది. ఓకే, అడవులు 7th క్లాస్లో ఉంది. సో ప్రయోజనాలు, అడవి నిర్మూలన ప్రభావాలు, చిప్కో ఉద్యమం, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలు, అంతరించిపోతున్న స్థానిక జాతులను రక్షించడము 4th 7th 8th 10th అనమాట. 4thలో చూసినట్టయితే హరిత ప్రపంచం, దీని తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ 7thలో చూసినట్టయితే అడవులు మన జీవనాధారం. నెక్స్ట్ ఇవి కూడా వస్తాయన్నమాట, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు 8th జాగ్రఫీలో, అది కూడా చూసుకుంటాము. మొక్కలు, జంతువుల సంరక్షణ, దాంట్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జీవ వైవిధ్యం రక్షణ అంటే జంతువులు సంరక్షించడం కిందికి కూడా వస్తుంది కదా, మొక్కల్ని రక్షించడం, అది కూడా జీవ వైవిధ్య సంరక్షణే. సో ఇక్కడ కూడా ఈ 6th చాప్టర్ అనేది చదువుకోవాల్సి వస్తుంది. ఇదండి మనకు. నెక్స్ట్ 9th 10th చూద్దాం. 9th అయితే ఏం లేదు కానీ 10th ఉంది చూడండి, మన పర్యావరణ మన బాధ్యత, ఇది మనకు జీవవైవిధ్యం కిందకి చూసుకోవచ్చు. అదేవిధంగా వనరులు ఆల్రెడీ ముందు చెప్పాం కదా, రీసోర్సెస్. సో దాని కిందకి కూడా మనం ఇక్కడ 10th లింక్ టాపిక్గా చదువుకోవాలి, అన్నీ చదవాల్సి వస్తుంది బయాలజీ అయితే.
ఇది మనకు జీవ వైవిధ్యం సంబంధించి 4th 7th 8th 8th 10th 9th ఏం లేదు. ఇది మనకు సైన్స్కి సంబంధించి మీకు పీడిఎఫ్లో మెన్షన్ చేయకుండా కానీ ఇప్పుడు చెప్పడం అనేది లెసన్స్ చూపించి చెప్పాను కదా, మీరు నోట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. మెథడాలజీ సంబంధించి 4 మార్క్స్ ఉంటాయండి, అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సేమ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సామాన్య శాస్త్రం హెచ్జిటి డిఎస్సి అని చెప్పి మనకు మెన్షన్ చేసింటారు. ఇది చదువుకోవాలి. తర్వాత మళ్ళీ ఏ ప్రైవేట్ పుస్తకానికైనా వెళ్ళండి. ఫస్ట్ అయితే ఈ అకాడమీ అయితే కంప్లీట్ చేయండి. ఈ విధంగా లెసన్ వైజ్ చదువుకుంటే ఈజీగా మీరు మొత్తం సిలబస్ మీద ఒక పట్టు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు వీడియోస్ కూడా లెసన్ వైజ్ పెడతాము. సో 3rd నుంచి 9th 10th లింక్డ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు పర్చేస్ చేసుకోండి. 9th 10th లింక్డ్ కూడా అప్లోడ్ అవుతాయి. ఇప్పుడైతే 100 రూపీస్తో డిస్కౌంట్ ఉంది, సో చూసుకోండి. ఇది మరియు టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ అప్డేట్ అయి ఉన్నాయి, రాసుకోవచ్చు ఈజీగా. ఇవి అయితే మీకు 499 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి, రాసుకోండి. క్లాసెస్ వినండి, వెళ్ళి రాసుకోండి. ఈ విధంగా అయితే మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్లో మీకు 3rd 4th 5th ఓల్డ్ కాబట్టి ఉండేది, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం కొంచెం కాడ టాపిక్స్ మారాయండి. సో ఇక్కడ మనకి ఈ యాప్లో ఉన్నటువంటి వీటిల్లో అయితే మీకు అప్డేట్ చేసి పెట్టాం. 3rd 4th 5th న్యూ సంబంధించి ఆ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, బాక్సెస్ ఏమైనా ఉంటే ఆ బాక్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరిగింది. సో ఇదైతే మీరు కోర్సెస్ అన్ని మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఈ కోర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మరియు ఈ టెస్ట్ సిరీస్ కోర్సు చాలా వరకు వీటి నుంచే రిపీట్ అవుతాయి. ఈ లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, జాయిన్ అవ్వండి. ఓకే, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చున్నాం, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చున్నాం. ఈ పిక్స్ కూడా మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూపించాను కదా సిలబస్ సంబంధించి, ఇవి కూడా మీకు అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది, చూడండి.